నెల్లూరు జిల్లా నాయుడుపేట నివాసంలో సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టే నాటికి ఖజానాలో 100 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం నవరత్నాలను అమలు చేసిన ఘనత జగన్కి దక్కిందని సంజీవయ్య కొనియాడారు. గత జూన్లో చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన నాటి రాష్ట్ర ఖజానాలో 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయని, ఖజానాలో అంత డబ్బు ఉన్నా హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేయలేకపోతున్నాడని సంజీవయ్య టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. అన్నీ చెప్పి లాస్ట్కి ప్రజలను కూడా ఒక చెప్పేటువంటి వ్యక్తి మరి ఎన్నికల ముందు 14 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన మాటల్లో ఉన్నాము. ప్రజలకి మాట చెప్పాము, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత పాలకుడి పైన ఉంది. ప్రజలను మోసం చేయకూడదని ఎన్ని ఇబ్బందులున్నా అది అప్పు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఇప్పుడు అప్పు చేశారు. మరి ఎన్ని ఇబ్బందులున్నా మరి నవరత్నాల్ని మరి అమలు చేసిన ఘనత మాత్రం జగన్మోహన్ గారి దగ్గర ఒప్పుకోవాలి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు, మరి ఆలోచన చేయాలి. మరి మీరేం చేశారు? మీరు మొన్నటి రోజు 2024లో జూన్ 12వ తారీఖున మీరు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో సుమారు 8,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. 100 కోట్లు ఎక్కడ, 8,000 కోట్లు ఎక్కడ? ప్రజలు కూడా గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. మరి 8,000 కోట్ల రూపాయలు పెట్టుకొని ఈరోజు మీరు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకుండా నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా మరి కౌన్సిల్ సాక్షిగా మీరు అబద్ధాలు వెళ్ళవస్తారంటే ఇంతకన్నా నీచమైన కార్యక్రమం ఇంకోటి మరి చేస్తారు మీరు. అంటే ఆయనకి ఏమైనా చెప్పగలడు ఖచ్చితంగా. ఆయన అంటారు పెన్షన్ ఒకటి ఇచ్చారు తప్పితే ఇంకేమి ఇవ్వడు. మరి